వందనాలండి. ఈరోజు ఆగస్టు 5 బానిస పిల్ల నుండి నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు జ్ఞాపకం చేసుకుందాం. 2 రాజులు 5:3 అది అంటే ఆ బానిస పిల్ల షోమ్రోన్‌లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయనని తన యజమానురాలితో చెప్పెను. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక చిన్నదానిని శత్రు సైన్యము దాడిలో పట్టుకొని శత్రు సైన్యానికి ఆ సేనాధిపతి అయిన నయమాన్ ఇంట్లో పరిచర్యకు పెట్టుకున్నారు. తన యజమానికి ఉన్న కుష్ఠరోగాన్ని గమనించి ఇప్పుడు మనం చదువుకున్న విధంగా తన యజమానురాలికి చెప్పి ఆమెలో నిరీక్షణ తెచ్చింది. చాలా కాలం కిందటి సంఘటన అయినా కూడా ఈ అమ్మాయి దగ్గర నుండి ప్రతి క్రైస్తవ అమ్మాయి మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మొదటిది, తన ఇంటి నుండి, కుటుంబం నుండి, స్నేహితుల నుండి బలవంతంగా వేరు చేసిన తనను బానిసగా పట్టుకొచ్చిన వారిపై ఎలాంటి చేదుభావం లేదు. దానికి విరుద్ధంగా ఆమె మనసులో తన యజమాని పట్ల కనికరం కలిగి ఉంది. ఆమె హృదయంలో ఎలాంటి స్వీయ జాలి కానీ పగ తీర్చుకోవాలన్న ఆలోచన దానికి తావే లేదు ఆమె జీవితంలో. తన జీవితం ఎలా ఉన్నా దాని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉంటూ ఇతరుల కొరకు ఆలోచించింది. అందుకే దేవుడు ఆమెను వాడుకున్నాడు. చిన్న బాలిక అయినా పరిపక్వత చెందిన పెద్దదానిలాగా ఆలోచించింది. తన యజమాని గురించి, అతని మేలు కొరకు ఆలోచించి దేవుణ్ణి మహింపరిచింది, ఆయన సంతోషపెట్టింది. రెండవది, దేవుని ప్రవక్త అయిన ఎలీషా గురించి ఆమెకు తెలుసు. అంతేకాక అతనికున్న దైవశక్తి గురించి నమ్మకం ఉంది. మనం కూడా మనకు తెలిసిన క్రైస్తవ పెద్దల పట్ల మన వైఖరి కూడా ఈ విధంగా ఉండాలి. ఎట్లా అంటే మన సండే స్కూల్ టీచర్సు, సంఘ పెద్దలు, కాన్ఫరెన్సెస్లో పరిచర్య చేసే వారి గురించి మనకు తెలియాలి, ఇతరులకు తెలపాలి. వారి పరిపూర్ణులు కాదు కానీ వారిని ప్రేమించాలని, వారు చేస్తున్న పనులను బట్టి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ బానిస పిల్ల తన దేశం నుండి తనకు దేవుడైన సజీవుడైన యెహోవాకు దూరంగా ఉన్నా కూడా వారిని గురించి వినిన విషయాలు, వారి గొప్పతనం మర్చిపోలేదు. ఇంటికి దూరంగా ఉన్నా కూడా ఆమె తన దేవుణ్ణి మర్చిపోలే. మూడవది, తన యజమానురాలి దగ్గర తన సాక్ష్యము బాగున్నందున ఆమె చెప్పిన మాటలకు వాళ్ళు విలువ ఇచ్చారు. ఆ చిన్నది ఒకవేళ పనులు చేయటంలో సోమరిగా ఉన్న, చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ అప్పుడప్పుడు చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటే వారు ఆ అమ్మాయి మాటలు పెడిచివని పెట్టి ఉండేవారు. అదేవిధంగా మన మాటల కంటే క్రియలు గట్టిగా వినపడతాయి మనం సాక్షులుగా నిలబడినప్పుడు. పౌలు 1 తిమోతి 4:12 తిమోతి ఏమంటున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్పాడు. ఈ మాటలు నూతన నిబంధనలో కనిపించిన ఈ చిన్నదాని విషయంలో నిజమైనట్లుగా చూడగలం. ఆమె పేరు పరిశుద్ధాత్మ రాయకపోయినా కూడా మంచి మాదిరిగా నిలిచింది. ప్రార్థన చేసుకుందాం. దయమైనా ఆ బానిస పిల్ల తన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీకు ఎంత ఫెయిత్ఫుల్గా ఉందో, అదేవిధంగా తండ్రి మేము పరిస్థితుల వైపు చూడకుండా మీ వైపు చూస్తూ మీ నా మహిమార్థం నిలబడేటట్టుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.